మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోరా ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మాజీ మంత్రి మయోరా ఇండియన్ బీఆర్టీఓ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కక్ష సాధింపు చర్యలు, వేధింపులను నిలిపివేయాలన్నారు. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె బాలమల్లేష్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కోత విధించిన ఇన్సెంటివ్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాయా రాజయ్య, జనరల్ సెక్రటరీ జె సంతోష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కె బాలమల్లేష్, కె నర్సింహులు, జాయింట్ సెక్రటరీ కె మధుసూదన్ రెడ్డి, ఎ మహేష్, ఆర్గనైజర్ సెక్రటరీ బి శ్రీను, ట్రెజరర్ సిహెచ్ ప్రసాదరావు మరియు యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మా కార్మికులందరూ కూడా గత 5 రోజులుగా కార్మికుల సమస్య పైన సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండ్. మయూరా ఇంటర్నేషనల్ అనేది మల్టీనేషనల్ కంపెనీది. చాలా దేశాలు కూడా ఈ కంపెనీ మరి పనిచేస్తున్నటువంటి కార్మికులు కిరాయి కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. 10-15 ఏళ్ళ నుంచి పనిచేసినారు. పిల్లలను చదివించుకోలేని దుస్థితిలో ఉన్నారు. కంపెనీ ఏమో కోట్లలకు పరిగెత్తుతుంది. కానీ మా కార్మికులు మాత్రం దివాళా తీస్తూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో మా కార్మికులను తొలగించడం, వేధించడం, జీతాలు పెంచకపోవడం, బోనస్లు ఇవ్వకపోవడం, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కొనసాగుతోంది. అందుకే సమ్మె బాట పట్టిండ్రు. వెంటనే యాజమాన్యం దిగువచ్చి యువతలు చర్చలు జరిపి వీళ్ళ కోరికలు నెరవేర్చాలి. లేని పక్షాన ఇలాంటి వ్యవస్థ ఇంకా ఏ ఇండస్ట్రీ ఉందో ఏరియాలో మొత్తం కూడా మేము వెరిఫై చేస్తాం. కార్మికుల పక్షాన మేము పోరాటం చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్నది ఇక అందరు బతకడానికి, ఒక యజమానులు బతికి కార్మికులు దివాళా చేయడం కాదు మేము తెచ్చుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు పవర్ మంచిగా అయింది, ఇండస్ట్రీస్కు మంచి నీళ్ళు వచ్చినాయి, వాతావరణం మంచిగా ఉంది, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. మరి తెలంగాణలో ఇంత లబ్ధి పొందుతూ కార్మికులు పుట్టగొడితే ఎక్కిపోస్తూ ఊరుకోం. వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి నడుపుకుంటాం, తెలంగాణ వాళ్ళని బయట పడేస్తామంటే ఊరుకోం. తెలంగాణ వాళ్ళనే తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళనే పని చేయించుకోవాలి. వేరే రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, అస్సాం నుంచి, బీహార్ నుంచి తీసుకొస్తామంటే తెచ్చి నడుపుకుంటాం, మిమ్మల్ని బయట పడేసి మెడబడి దొప్పుతామంటే బిడ్డ మిమ్మల్ని మెడబడి దొప్పుతాం. కార్మిక చట్టాలు కఠినమైనటువంటి రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికుల రక్షణ గురించి చట్టాలు రావట్లేదు. కార్మికులను భక్షించే చట్టాలు వస్తూ ఉన్నాయి, రైతులను భక్షించే చట్టాలు వస్తూ ఉన్నాయి. మరి దేశం బాగుపడాలని ఎట్లా బాగుపడుతుంది? వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? ప్రపంచంలోనే అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా ఇండియా. భారతదేశంలో కార్మికుల పక్షాన చట్టాలు తీసుకురావాలి. చాలా డబ్బు కార్మికుల సెస్ అమౌంట్ చాలా ఉంది కార్మిక శాఖలో. అయితే తెలంగాణలో కూడా దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పడం కానీ, కార్మికుల పిల్లలకు భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం కానీ, చదువు గురించి కానీ, కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కానీ కనికరం రావట్లేదు. గవర్నమెంట్ పైసా కాదు అది. లేబర్ డిపార్ట్మెంట్లో కార్మికులకు ఖర్చు చేయాల్సిన డబ్బులే ఉన్నాయి. అటు గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకు మొండి చేపిస్తుంది. యజమాన్యాలు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక ఒకవేళ కార్మికుల పక్షాన న్యాయం జరగకపోతే కార్మికులకు ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్మిక లోకాన్ని అందరూ కూడా ఐక్యం చేసి సాధించే వరకు పోరాటం చేస్తాం.